హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫెర్మా పారాడాక్స్కి సంబంధించిన ఒక అద్భుతమైన పరిష్కారం గురించి తెలుసుకుందాం. 2017 అక్టోబర్ 19న అకస్మాత్తుగా మన సోలార్ సిస్టంలోకి ఒక వింత వస్తువు వచ్చింది. దాని ప్రవర్తన మరియు ఆకారం చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళు వేరే ప్రపంచం నుంచి ఏదో ఏలియన్ షిప్ దారి తప్పి సోలార్ సిస్టంలోకి వచ్చేసిందేమో అనుకున్నారు. ఇది మన బౌండరీస్లో ఉన్నంతకాలం మన ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపడుతూనే ఉన్నారు. పోనీ అది ఏలియన్ షిప్ అనుకున్నా కూడా అసలు అది ఎందుకు మన వైపు వచ్చి ఉంటుంది అంటే మన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఏలియన్స్ కదలికలను అర్థం చేసుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నాం. ఇంతగా మన శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచిన ఆ షిప్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? ఈ రహస్యాలన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1950లో ఎన్రిక్ ఫెర్మి అనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఈ అనంత విశ్వంలో కొన్ని బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయని, ఆ గెలాక్సీలో బిలియన్ల కొద్ది నక్షత్రాలున్నాయని, వాటి గ్రహాలు హెబిటేబుల్ జోన్లోకి వచ్చినప్పటికీ ఇంకా వాటి మీద ఎటువంటి జీవం కనుగొనబడలేదని తెలిపారు. ఒకవేళ ఇక్కడ లైఫ్ ఉండుంటే, అంటే జీవం ఉండి ఉంటే, అది మన మానవులతో ఎప్పుడో కాంటాక్ట్ అయి ఉండేది. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో మనం మాత్రమే ఉన్నామా? ఒకవేళ ఏలియన్స్ ఉంటే ఎక్కడున్నాయి? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరూ పరిష్కారం కనుక్కోలేకపోయారు. ఇదే ఇప్పుడు మెల్లమెల్లగా ఒక పారాడాక్స్గా మారి ప్రస్తుతం ఫెర్మి పారాడాక్స్ అన్న పేరుతో పిలువబడుతోంది. ఏలియన్స్ను వెతికి కనిపెట్టడం అనేది చాలా పెద్ద విషయం. మనం అంతరిక్షంలో ఎంతగానో పురోగమించి ఉన్నాం. అంటే 5,000 కంటే ఎక్కువ ఎక్సో ప్లానెట్లు మరియు అనేక సూపర్ ఎర్త్ ప్లానెట్లను కూడా కనుగొన్న తర్వాత కూడా మనం ఇంకా ఖాళీగానే ఉన్నాం. కానీ ఎందుకు? అసలు మనం వాటిని కనుగొనగలమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మొత్తం గెలాక్సీస్ అన్నిటినీ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మిల్కీవే గెలాక్సీ కూడా అందులో ఒక భాగమై ఉండాలి. ప్రతి గెలాక్సీలో సగటున 500 బిలియన్ నక్షత్రాలు మరియు 10 బిలియన్ గ్రహాలు ఉన్నాయి. వాటి నుంచి ఈ సివిలైజేషన్ మొత్తం శక్తిని తీసుకుంటుంది. మళ్ళీ బ్లాక్ హోల్కి దగ్గరగా ఉన్న గ్రహాల్లో కేవలం 10%, అంటే 1 బిలియన్ గ్రహాల నుంచి వచ్చిన శక్తి మాత్రమే అవి ఖచ్చితంగా తమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మిగిలిన 9 బిలియన్ గ్రహాలు వాటికి పెద్దగా ఉపయోగపడవు. ఆ మిగిలిన 9 బిలియన్ల గ్రహాల్లో ఒక చిన్న గ్రహమే మన భూమి. వీళ్ళకి మన భూమి ఒక ఇసుక రేణువుతో సమానం. మనం మన టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బ్లాక్ హోల్లో పడతామా అని ఎదురు చూడాల్సిందే. ఆ టైం ఎప్పుడు వస్తుందో కూడా మనం ఊహించలేం. ఆధునిక నాగరికతకు మన భూమి వంటి గ్రహాలు లెక్కలోకి రావు. వారితో పోలిస్తే మన నాగరికత అస్సలు సరిపోదు అనే చెప్పుకోవాలి. మనం మరింత అభివృద్ధి చెంది విశ్వంలో గందరగోళాన్ని సృష్టించడం ప్రారంభిస్తే అప్పుడు ఈ నాగరికత దృష్టిని మన వైపు మళ్లించొచ్చు. లేదా మనం టైప్ 2గా మారి అనేక నక్షత్రాలను ఉపయోగించినట్లయితే వీళ్ల దృష్టి మన వైపు మళ్లే అవకాశం ఉంది. తద్వారా ఏలియన్స్ మనల్ని సంప్రదిస్తారేమో. మనం ఇలాగే ముందుకు సాగిపోతే ఎప్పటికీ ఎవరి దృష్టిలోనూ పడలేము. అంతేకాకుండా ఈ విశ్వం కూడా మనకు ఓ చీకటి ప్రదేశంగానే మిగిలిపోతుంది. ఉదాహరణకి మనం ఒక అడవిని గుర్తు చేసుకుంటే అందులో ఎన్నో రకాల జీవులు మనకు గుర్తొస్తాయి. వాటిలో కొన్ని క్రూర జంతువులు, కొన్ని సాధు జంతువులు, మరికొన్ని అస్సలు మన కంటికి కూడా కనిపించని చాలా చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. బహుశా అవి మన కాలి కింద పడి నలిగిపోతాయేమో. వాటి పూర్తి జీవితకాలం మన జీవితకాలంలో ఒక్క రోజుతో సమానం. అచ్చం అలాగే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ విషయంలో కూడా అన్ని బిలియన్ల గెలాక్సీల్లో ఎన్ని గ్రహాల్లో ఎన్ని జీవులున్నాయో వాటి జనన మరణాల గురించి వాటికి అస్సలు తెలియదు. అలాగే గ్రహాల్లో ఉండే వాళ్ళకి కూడా ఈ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ గురించి ఏం తెలియదు. అక్కడ సమయం కూడా భిన్నంగానే ఉంటుంది. ఈ గ్రహాలపై నాగరికత అభివృద్ధి చెంది ముగిసే సమయానికి ఆధునిక నాగరికతలో కొన్ని సంవత్సరాలు మాత్రం గడుస్తాయి. అందులో టైం మరియు టెక్నాలజీ గ్యాప్ కారణంగా ఏలియన్స్ను మనం చూడలేం మరియు వాటి ఉనికిని మనం తెలుసుకోలేకపోతున్నామని శాస్త్రవేత్తల విశ్వాసం. మన విశ్వం పుట్టి 14 బిలియన్ సంవత్సరాలు అయినప్పటికీ కాస్మిక్ స్కేల్లో మాత్రం మానవ నాగరికత కాలం కొన్ని సెకన్లు మాత్రమే. అయితే మన శాస్త్రవేత్తలు ఆధునిక నాగరికతతో మనకు ఎటువంటి ప్రాముఖ్యత లేదని అంటూనే దాని గురించి లేదా దాని ఉనికికి సంబంధించిన ఆధారాలను గురించి మనం కనుక్కొనవచ్చని చెప్తున్నారు. 2022వ సంవత్సరంలో ఫెర్మి పారాడాక్స్ను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు ఒక సిద్ధాంతాన్ని అందించారు. అధునాతన నాగరికత దాని ఉనికిని మనం గుర్తించబడ్డానికి ఉపయోగపడే సంకేతాలను అందించిందని శాస్త్రవేత్తలు అందించిన థియరీలో తేలింది. ఈ సంకేతాలు మన భూమిపై గాని లేదా మన సోలార్ని శాటంలోని ఏదైనా ఇతర గ్రహం లేదా చంద్రునిపై కూడా ఉండొచ్చు. మన సోలార్ సిస్టమ్ 500 కోట్ల సంవత్సరాల పురాతనమైంది. కాబట్టి ఒకవేళ ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ యూనివర్స్ సృష్టించబడ్డప్పటికీ ఇప్పుడు 14 బిలియన్ సంవత్సరాల తర్వాత అది ముగిసిపోయి కూడా ఉండొచ్చు. ఇలా కూడా మనకు వాటికి సంబంధించిన కొన్ని అవశేషాలు దొరికే అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా వదిలివేయబడ్డ స్పేస్ క్రాఫ్ట్ ఈ రోజున అమోనియాలాగానే ఎదుగుతూ ఏ గ్రహంలోకైనా వెళ్ళగలదు. అంతెందుకు, మన సోలార్ సిస్టంలోనే వాటికి సంబంధించిన కొన్ని గుర్తులు మనకు దొరకొచ్చు.
నాసా తన ఉపరితలంపై పూర్తిగా మంచుతో కప్పబడిన గ్రహం ఎన్కిలడస్ గ్రహాంతరవాసుల జీవనానికి సహాయం చేస్తుందని, దీనికి ఆ ఏలియన్స్ అడ్వాన్స్డ్ రూపంలో ఉండాల్సిన అవసరం లేదని నమ్ముతుంది. ఈరోజు భూమి యొక్క మొత్తం ఉపరితలంపై ఏకకణ జీవుల మనుగడ సాగిస్తున్నాయి. ఈ గ్రహం మీద ఉన్న ఏకకణ జీవులు ఇక్కడ పురాతన జీవితాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ గ్రహం మీద ఉన్న ఏకకణ జీవులు వైమానిక జీవితాన్ని మరింత అభివృద్ధి చేస్తాయి. మనం ఈ విషయంపై రీసెర్చ్ చేస్తే ఈ రోజుకి సైన్స్ యొక్క అతిపెద్ద రహస్యంగా ఉన్న మానవ జీవితం యొక్క నిర్మాణాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా మనం సిగ్నల్స్ ద్వారా కూడా ఏలియన్స్ యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. అవి భూమికి ఎంత దూరంలో ఉన్నా ఈ రోజు కాకపోతే రేపైనా ఆ సిగ్నల్స్ ద్వారా మనకి తెలుస్తుంది. నాసా 25,000 లైట్ ఇయర్స్ దూరం వరకు హ్యూమన్ సివిలైజేషన్ సిగ్నల్స్ ని పంపింది. అందులో మన లొకేషన్ కూడా మార్క్ చేసి ఉంటుంది. నక్షత్రాల సహాయంతో ఏలియన్స్ మన లొకేషన్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ఇదే విధంగా మనం కూడా ఏలియన్ సివిలైజేషన్ ను తెలుసుకోవచ్చు. ఏదైనా నాగరికత యొక్క సాక్ష్యం బిలియన్ల సంవత్సరాల తరువాత మిగిలింది అంటే అది దాని సిగ్నల్స్ మాత్రమే. ఎందుకంటే వేరేవన్నీ ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడు అంతం అయిపోతాయి. కాకపోతే ఈ సిగ్నల్స్ ద్వారా మనం కేవలం దాని ఉనికిని మాత్రమే తెలుసుకోగలం. అలా అని తిరిగి రిప్లై ఇవ్వలేం. ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళని చూడలేం. ఒకవేళ భూమి యొక్క సిగ్నల్ ఇలా స్పష్టమైన రూపంలో ఉండాలంటే అప్పుడు భూమి యొక్క వాతావరణం లేదా ఉపగ్రహం యొక్క జోక్యం నుంచి రక్షించబడ్డానికి ఒక భారీ రేడియేషన్ టెలిస్కోప్ను నిర్మించి అంతరిక్షంలో ఉంచాల్సి ఉంటుంది. ఇదంతా మనం టైప్ 1 సివిలైజేషన్గా మారినప్పుడు మాత్రం జరుగుతుంది. టైప్ 1 నాగరికతలోకి మారడానికి మనకు సుమారుగా 600 నుంచి 1000 ఏళ్ల పాటు సమయం పడుతుంది. అప్పుడే మనం ఏలియన్స్ యొక్క రీమైన్స్ ను కూడా డిటెక్ట్ చేయగలుగుతాం. సమయం గడిచే కొద్దీ మరియు విశ్వం విస్తరిస్తూనే ఉంటుంది. మన పరిధి కూడా తగ్గిపోతుంది. మానవ నాగరికత లోకల్ ఏరియా వరకు మాత్రమే యాక్సెస్ చేయగలదు. లోకల్ గ్రూప్ అనేది గురుత్వాకర్షణ ఆధారితమైన 54 గెలాక్సీల సమూహం. ఈ గ్రూప్కు ముందున్న గెలాక్సీలు నిరంతరం మన నుంచి దూరం అవుతున్నాయి. అయితే మన లోకల్ గ్రూప్లో గ్రహాంతర నాగరికత కంటే వాళ్ళు మన మేధస్సు మొత్తాన్ని కనుగొనగలరు. ఒకవేళ లేకపోతే మనం ఎప్పటికీ ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుంది. అలాగే ఈ ఫెర్మా పారాడాక్స్ అనేది ఎప్పటికీ పరిష్కారం లేని ఒక మిస్టరీగానే ఉండిపోతుంది. ఇది అలాగే ఉంటే భవిష్యత్తులో లైట్ యొక్క స్పీడ్ కూడా తగ్గిపోతుంది. ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం ఒకదానికొకటి ఎంత దూరమవుతాయంటే బ్రహ్మాండం మొత్తంలో ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒంటరైపోతాయి. ఆలోచించడానికే భయంకరంగా ఉంది కదా. ఆస్ట్రోనమీ సైన్స్ ఫెర్మా పారాడాక్స్ చాలా విచిత్రమైంది. బిలియన్ల కొద్దీ నక్షత్రాలు మరియు గ్రహాలు ఉన్నప్పటికీ మనం ఎప్పటికీ గ్రహాంతర వాసులను కనుక్కోలేకపోయాం. కానీ అంతరిక్షంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మనం అడ్వాన్స్ నాగరికత పొందిన తరువాత ఇప్పుడు చేయలేనివన్నీ అప్పుడు చేయొచ్చు. ఏమో, ఫ్యూచర్లో గెలాక్సీ అంతా మానవ నాగరికతతో నిండిపోతుందేమో. ఆలోచన కూడా ఎంత బాగుందో కదా. ఇదంతా విన్నాక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.